హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తాజాగా న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 దాని మీద హైకోర్టు స్టే విధించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 41, 42 వాటి మీద కూడా స్టే విధించింది. పాత పద్ధతి ప్రకారమే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, ఎన్నికల ప్రక్రియను ఎక్కడ అడ్డుకుంటలేమని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని మీద విచారించిన ధర్మాసనం ఈ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు వెళ్ళొచ్చని ధర్మాసనం కూడా పేర్కొంది. హైకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణను చేపట్టాలని హైకోర్టు కూడా సూచన చేసింది. సో మొత్తానికైతే ప్రభుత్వం ముందున్న ఒకే ఒక ఏంటిది అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ పిటిషనర్లు వాళ్ళు పేర్కొన్నట్టు 50% సీలింగ్ దాటి 67% వేయింది కాబట్టి ఆ మీది 17% జనరల్ దానికి కన్వర్ట్ చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు కూడా సూచన చేసింది. కాబట్టి ఒకవేళ ఆ బిల్లు 42% బిల్లు పాస్ కావాలంటే 9వ షెడ్యూల్లో పెట్టాలి. దానికి కేంద్ర ప్రభుత్వము అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. అది సాధ్యం కాని పక్షంలో పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలు వెళ్ళాలని అటు హైకోర్టు సూచించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం పాత పద్ధతి ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలి. ఎందుకనంటే సెప్టెంబర్ 31 వరకే గడువు విధించింది ఎన్నికలు నిర్వహించాలని. ఈ రిజర్వేషన్ల అంశం ఎటు తేలకపోవడంతో ఇది వాయిదా పడ్డది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు మొన్న ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద వాళ్ళ న్యాయ నిపుణులతో చర్చలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని అంటే వాళ్ళు ఎన్నికలు కూడా సిద్ధమని కూడా వాళ్ళు ఇంతకుముందే చెప్పి ఉన్నారు. ఇప్పుడు పాత పద్ధతి ప్రకారం అంటే మళ్ళీ రిజర్వేషన్లు అవన్నీ మారుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా ఎన్నికలు పోవడానికి వీలవుతుంది. సో కాబట్టి మెరిట్ ప్రకారం విచారణ కొనసాగించాలని చెప్పి హైకోర్టుకు సుప్రీంకోర్టు చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ 42% రిజర్వేషన్లు ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి పాత పద్ధతి ప్రకారం పోవడం తప్ప మరో మార్గం లేదనేది తాజాగా అటు హైకోర్టు చెప్పినా లేకపోతే సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాల బట్టి మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది 6 వారాలకు వాయిదా వేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ లోపల ఒక నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.